మొదటి కొరింథీ 8:6. ఈ వాక్యం చెప్పే ముందు మనము మొదటిగా అందరము కూడా మానవ జాతికి చెందినవారం. మనమందరము ఒక్కటే. దేవుడు మనుష్యుడిని మొదటిగా చేసి ఉన్నాడు. ఆ మనుష్యుని నుంచి అనేకులు వచ్చి ఉన్నారు. మరి దేవుడు లేడని అనుకునేవారు మాత్రం మరి మనుష్యుడు మొదటిగా ఏ విధంగా పుట్టాడన్న క్వశ్చన్, మరి దానికి ఆన్సరు ఏంటిది అని అంటే దేవుడు ఉన్నాడు అనేటటువంటిది. మరి మొదటి కొరింథీ 8:6లో ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అంటే మనందరికీ కూడా ఒక్క దేవుడే ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము అని ఇక్కడ వాక్యం ఉందండి. నేను సొంతంగా చెప్పటం లేదు. మరి ఆ క్రింద 7వ వచనంలో మొదటి లైను, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. అందరిలో ఈ జ్ఞానం మాత్రం లేదు. ఎందుకు అనంటే దేవుడు ఒక్కడే అనేటటువంటి జ్ఞానము లేక, శాంతి లేక, సమాధానము లేక అందరూ కూడా మరి ఈ ప్రపంచమే గడిబిడి అవుతుంది. శాంతి ఎక్కడ ఉంది అని మనము బైబిల్లో చూస్తే మొదటి యోహాను 2:2లో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతి అనేది మనకు కావాలి అంటే ఒక్కడే దేవుడు అని మనము నమ్మాలి. మానవులందరికీ ఒక్కడే ఒక్క దేవుడు ఉన్నాడని నమ్మితే అది శాంతిగా ఉంటుంది. మరి మనము ఏంటిది అంటే ఒక్క జాతికి చెందిన వారం అనేటటువంటి భావన, ఒక్కడే దేవుడు ఉన్నాడనే భావన మనుష్యులలోనికి వచ్చినప్పుడు శాంతి అనేది వస్తుంది. మరి దేవుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడో దానియేలు తన కళ్ళారా దర్శనములో చూశాడంట. దానియేలు 10వ అధ్యాయము 5-8 దాకా చదివితే, నేను కన్నులెత్తి